దేవి గారు కేవలం బాణీలు ఇస్తారు కాదు. రాసిన సాహిత్యానికి అత్యద్భుతంగా బాణీ సమకూరుస్తారు. రాసిన సాహిత్యానికి ముందు సంగీతమే కాదు. ఎలా అంటే నేను ఒక పాట రాశాను. నేను, సుకుమార్ గారు, దేవి గారు మేము లేపాండే అనే ఒక రిసార్ట్‌లో ఒక సినిమా కోసం వెళ్ళి అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ దాంట్లో అది ఆ బాణీ పెట్టుకొని ఏరుశనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత సక్కగున్నవి ఎంత సక్కగున్నవి సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నవి అన్నా. అనగానే అబ్బా! చాలా బాగుంది బోస్ గారు అని చెప్పేసి దేవి గారు కూడా చేయి కలిపి కాదు మీరు సాహిత్యం చాలా బాగుంది. బాణి మీరు పాత బాణి కదా! మనం కొత్తగా చిన్నగా అక్కడక్కడక్కడే చేద్దాం అన్నారు. సరే చేయండి అన్నా. ఏరుశనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి రాసిన దానికి ఆయన బాణీ కట్టాడు. కట్టి కింద మళ్ళీ ఆ బాణీని కొనసాగించాడు. బాణీ భావం అలా కలబోసుకుంది. బాణీకి ఎప్పుడు భావం బానిస కాకూడదు. బాణీకి ఎప్పుడు భావం బానిస కాకూడదు. ఓకే, సూపర్.